కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో మార్చిత దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వారి బంధువులు కూడా చాలామంది, ఎందుకంటే రక్త సంబంధికులు వస్తే ఇక్కడ DNA టెస్ట్కి వాళ్ళకి తీసుకొని ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్డీఓ చెప్తున్నట్టు కాబట్టి అసలు ఏం చేస్తారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి DNA అనేది కలెక్ట్ చేసుకున్న తర్వాత విజయవాడకు పంపి ఆ తర్వాత ఏదైతే ఉందో బంధువులకి అందజేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నట్టు నేపథ్యంతో మనతో ఆర్డీఓ ఉన్నారు. ఏం చెప్తారో చూద్దాం. ఏం సార్ ప్రాసెస్, మార్చరీ దగ్గర ప్రాసెస్ ఏం జరుగుతుంది సార్? ఏం లేదండి, అంటే బేసిక్గా ఏమైందంటే బస్సులోని బుకింగ్ చేసుకున్న వాళ్ళు పర్సన్ ఎవరైతే పాసింజర్స్ ఉన్నారో వాళ్ళ నెంబర్స్ నుండే బుక్ చేసుకోవడం జరిగింది. సో అందుకని ఫ్యామిలీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ దగ్గరుండి వాళ్ళకి ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే చేయించి పంపిస్తున్నాం. DNA ప్రాసెస్ చేస్తే కానీ మనం ట్రేస్ అవుట్ చేయలేమంటున్నారు, ఎట్లా ఉంటుంది సార్ ప్రాసెస్? అది లేదండి, DNA ప్రస్తుతానికి ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా ఉన్నారు, DNA తీసుకున్నారు. సో దట్ వీఆర్ సెండింగ్ ఇట్ టు విజయవాడ. సో ఫర్దర్ ప్రాసెస్ ఏంటి అనేది ఇంకా తెలిసేది ఉంది. ప్రస్తుతానికైతే నా వైపు నుండి ఐఎమ్ ట్రైంగ్ టు ట్రేస్ ద ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీస్ని ట్రేస్ చేస్తున్నాము. ట్రేస్ చేసి వాళ్ళకి కొంచెం ప్రాపర్గా అన్ని ఫ్యామిలీకి రీచ్ అయ్యేలాగా చూద్దాం అనేది నా ఇంటెన్షన్. మిగతాదంతా సూపరింటెండెంట్, ఇంకా అదర్ ఇష్యూస్ అంతా సూపరింటెండెంట్ చూస్తున్నారు. హాస్పిటల్ అప్రాక్సిమేట్ ఎంత టైం, ఎన్ని రోజులు పడుతుంది సార్ DNA టెస్ట్? అది ఉందండి, ఎగ్జాక్ట్లీ తెలీదు. అదే ఇట్ రిలేటెడ్ టు మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి ఫ్యామిలీస్ అయితే మేము ఆల్రెడీ అందరినీ ట్రేస్ చేసాము. ఎవ్రీవన్ ఈస్ కమింగ్. కాకపోతే ఇది ఏమైందంటే హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళేవాళ్ళు కదా, సో ఫ్యామిలీస్ హైదరాబాద్లో ఉన్నారు, కొంతమంది బెంగళూరులో ఉన్నారు. సో దే ఆర్ కమింగ్. వచ్చి రాగానే మేము యాజ్ యూజువల్ విల్ హ్యాండ్ ఓవర్. అంటే అందరూ ట్రేస్ అవుట్ అయినట్లే కదా సార్ మొత్తానికి అయితే? అందరూ ఎస్ సార్, ట్రేస్ అవుట్ అయినట్టు మోస్ట్లీ ట్రేస్ అవుట్. 20 సార్? 20 ఆ నెంబర్ ఇంకా తెలియదండి, ఇంకా తెలిసేది ఉంది. థ్యాంక్ యూ. ఇది ఆర్డీఓ గారు చెప్పినటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం DNA ప్రాసెస్, ఎందుకంటే ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత విజయవాడకు పంపుతున్నాం. వచ్చిన తర్వాత దాన్ని మొత్తం అంతా వీళ్ళకి ఎవరైతే ఉన్నారో బంధువులకు కావచ్చు మిగతా వాళ్ళకి అందజేసే అవకాశం ఉంటుంది. అది టెక్నికల్గా ఏదైతే ఉందో మెడికల్కి సంబంధించి సూపరింటెండెంట్ చూస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా బంధువులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళందరూ బెంగళూరులో ఉన్నారు, కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కొంతమంది వస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళని అయితే ట్రేస్ అవుట్ చేసాం. కాబట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఆర్డీఓ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు, RTV కర్నూలు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.